నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపాటికి బ్యాడగి మార్కెట్ గురించి అప్డేట్ ఇవ్వడానికి వచ్చాను. తారీఖు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు 15వ తారీఖు 5వ నెల మే 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి బేస్తవారం అంటే గురువారం మార్కెట్ నడిచిందనమాట. 8500 బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్కి. వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు చూసే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకోకుండా చూడండి. చాలామంది సరుకులు ఉన్నాయి. గత ఏడాది సరుకులు ఎవరైనా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. చాలా మటుకు డార్క్ అయినాయి. చాలామందికి ఒకటి గమనిక, ఎందుకంటే నిన్న హుబ్లీకి తీసుకెళ్లారు రైతులు. అవి గత ఏడాది మంచి రేటు కడిగినప్పుడు వదులుకోలేదు. నిన్న తీసుకెళ్తే ఏమైందంటే చాలామంది బ్లాక్ అవుతున్నాయి. అంటే గత ఏడాది ఏసీ కండిషన్ చెక్ చేసుకోకుండా వాటర్ ఎక్కువ వేసుకొని, అంటే మనకు చెక్ చేసుకునే టైం కూడా లేక ఏసీలలో పెట్టాము. అవి గత ఏడాది సరుకులు అమ్ముకోలేరు. ఇప్పుడు చాలామంది చూసుకుంటే చాలా మటుకు బ్లాక్ అయినాయి. ఎందుకంటే గత నవంబర్లో కూడా చెప్పాను, అధిక మందులు పిచికారి చేసుకోవడం వల్ల, అలాగే వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ డార్క్నెస్ అనేది ఎక్కువగా అయింది. అదిగా తడి ఎక్కువయ్యి బూజు ఎక్కువగా పట్టినాయి అన్నమాట. ఇక చూసుకున్నట్లయితే చాలామంది ఈ పాత సరుకులు అమ్ముకునే అవకాశం అయితే చేసుకోండి. మీరు పాత సరుకులు కొత్త సరుకులు రెండు తీసుకొని పోయి ఏసీలలో పెట్టింటే చాలా ఇబ్బందికి గురవుతారు. ఇప్పుడుంటే పాతవి అమ్ముకోండి, కొత్త కలిసి ఆగస్టు పైన చూసుకోండి. ఎందుకంటే పాత ఒకటికి ఇంకా డార్క్ అయిపోతే మనకు చాలా తగ్గిపోతుంది రేటు. ఇప్పుడు చాలా మటుకు ఏ క్వాలిటీ చూసుకోండి 10-12 వేలు మించి పోవటం లేదు ఏసీలలో సరుకు. అది బాగా గమనించండి. ఎవరైనా ఉన్నా కూడా అమ్ముకునే అవకాశం చేసుకోండి. పాత స్టాకులు పెట్టుకునే అవకాశం అయితే పెట్టుకోదండి. ఎందుకంటే మొన్న మార్కెట్లలో ఇవి ఇంకా చాలా తక్కువ కడుగుతుండ్రి. ఇప్పుడు వెళ్ళి చూసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్కొక్కరిది బయటపడుతున్నాయి కాబట్టి ఇంకా ఆ సంగతి పక్కన పెడితే నేను ఉన్న వాస్తవం అయితే మాట్లాడింటాను. అది అమ్ముకోవాలా లేదా అనేది కూడా మీరే తెలుసుకోండి. కింద నా నంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ అన్న చేయండి, లేదంటే మెసేజ్ రూపంలో అన్న మీరు కాంటాక్ట్ కావచ్చు. మీకు ఏమన్నా ఇంకా విషయాలు కావాల్సిందా. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే 21,500 టాప్ అయింది. డబ్బి మీడియాలో వచ్చేపాటికి ఈరోజు 6,000 నుంచి 9,000, 10,000 నడిచినాయి అనమాట. ఓల్డ్ స్టాక్లు వచ్చేసి 9,000-9,500 నడిచినాయి ఈరోజు డబ్బి గడ్డి. కాస్త అడిగితే ఒక 500 పెంచి 10,000, 11,000 అట్లా వేస్తున్నారనమాట. ఇవి అమ్మిన సరుకులు కూడా ఒక 3 రోజులు అయితే టైం ఉంటుంది పాత వాటికి. ఎందుకంటే ఈ సంవత్సరం బూజు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఏమన్నా బూజు వచ్చింటే వాటిని మళ్ళీ రీటెండర్ పెట్టుకొని రేట్ వేస్తారనమాట. అది బాగా గమనించుకోండి. ఇక ఈ సంవత్సరం ఏసీలో కాయలు ఈరోజు 21.5 టాప్ అయినాయి అనమాట. డబ్బి కడ్డీ చూసుకున్నట్లయితే 18,800 అయినాయి అనమాట ఈరోజు వచ్చేపట్టుకు. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 6 నుంచి 8,000 నడిచినాయి కడ్డీ. డబ్బు వచ్చేసి సెకండ్ రకాలు 9 నుంచి 14,000 వరకు నడిచినాయి. మంచి క్వాలిటీ ఉంటాయి ఈ సంవత్సరం సరుకు. చాలా మటుకు ఈరోజు కూడా తెల్లగాయలు బాగానే వచ్చినాయి అనమాట. ఇక 2043 చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 9 నుంచి 11,000 నడిచినాయి సెకండ్. ఫస్ట్ క్వాలిటీ ఉంటే 14 నుంచి 16,500 వరకు నడుస్తున్నాయి మార్కెట్. మీరు ఎవరైనా కానీ మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి అనుకుంటే పోండి. కలర్ తక్కువ ఉంటే చాలా తక్కువ వేస్తున్నారు, 12 నుంచి 13 అట్లా వేస్తున్నారు అనమాట. కలర్ బాగుంటే మీడియం ఉన్నా కూడా 14,000 వరకు నడుస్తున్నాయి మార్కెట్. ఇక సర్పన్ 102 12,000 అట్లా నడుస్తున్నాయి. 6263 రాలేదు, సెకండ్స్ వచ్చింది 6,000 అయింది. ఇక 2043 మీడియాలు కింద చూసుకున్నట్లయితే 6 నుంచి 5,000 నుంచి స్టార్ట్ అయినాయి. ఇవి 8,000 కింద అయినాయి అనమాట ఈరోజు వచ్చేపాటికి. ఇక 5531 10,000, 11,000 అట్లా నడుస్తున్నాయి. మంచి క్వాలిటీ ఉంటే 7వ సాట్ 11,000 నడుస్తున్నాయి. కానీ చాలా మటుకు 8, 9, 10,000 నడుస్తున్నాయి. ఎవరైనా ఉన్నా కూడా మీరు అమ్ముకునే అవకాశం చేసుకోవచ్చు. పర్లేదు, స్టడీ నడుస్తుంది మార్కెట్. ఈ 5531 10,000కి ఇంచుమించు నడుస్తున్నాయి అనమాట ఈరోజు వచ్చేపటికి. గుంటూరు చూసుకున్నట్లయితే 11,000 అవుతుంది. తేజ చూసుకున్నట్లయితే 10,500 అట్లా నడుస్తున్నాయి. 341 355 8,000 అట్లా నడిచినాయి ఈరోజు వచ్చేపట్టుకు. ఎందుకంటే స్టాక్ తక్కువ ఉంది. ఏసీలో సరుకులు ఇవన్నీ క్వాలిటీని బట్టి రేట్స్ అనమాట. ఇంకా ప్రతి ఏడాది పెట్టిన చీరలు పెడితే చాలా మటుకు కలర్ తక్కువ వస్తాయి, బాగా గుర్తుంచుకోండి. మనకి ఒకటి పోర్టబుల్గా పెట్టుకోవాలన్నమాట. ఈ సంవత్సరం మిర్చి వేస్తే రేపు సంవత్సరం వేయకూడదు. మళ్ళీ సంవత్సరం వేసుకున్నట్లయితే కాస్త కలర్ కానీ మనకు క్వాలిటీ కానీ బాగుంటుందన్నమాట. అది బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే చాలామంది కలర్ అని ఎందుకు అంటున్నారంటే దీని గురించి అనమాట. మనకు ఫస్ట్ సారి అయితే మంచి కలర్ కూడా వస్తాయి. లాస్ట్ వరకు నీటి తల్లు అందించినట్లయితే మనకు
కలర్ కానీ రేట్ కానీ కలిసి వస్తుంది అనమాట. ఎందుకంటే చాలామంది ఒక నెల ముందే వదిలేసి పీకినట్లయితే చాలా మటుకు రేట్ అనేది తగ్గిపోతుంది అనమాట. చాలామందికి అది తెలియక చాలామంది చెట్లను ఎండిపోయేంత వరకు ఉండి ఎండిపోయిన విక్కొని పోయి కూడా నేను ఫస్ట్గా అంటే చాలా ఇబ్బందికి గురవుతారనమాట. ఇక చూసుకున్నట్లయితే మిగతావి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేపాటికి తెల్లగాయలు మచ్చకాయలు ఈరోజు వచ్చేపాటికి 3 నుంచి 4,500 లోపల నడిచినాయి. డబ్బి కడ్డీ వచ్చేసి 3,000 నుంచి 4,200 వరకు నడిచినాయి. డబుల్ డీ వచ్చేసి ఈరోజు 4,000 నడిచినాయి. కొత్తవి అయితే రాలేవు, పాత కూడా ఏసీలలో ఈరోజు పెట్టుకోలేదు. ఇక 2043 3,000 వరకు నడిచినాయి. ఇవి వచ్చేసి 1,500 నుంచి స్టార్ట్ అయినాయి తెల్లగాయలు. పూర్వ తెల్లగాయలు అయితే 1,000 రూపాయల నుంచి అయినాయి. 5531 వచ్చింది. ఈరోజు వచ్చేపాటికి 1,500 టాప్ అయింది. తేజ తాలు వచ్చేసి 2,500 అట్లా నడిచినాయి అనమాట ఈరోజు వచ్చేపట్టుకు. ఇంకా మిగతా వచ్చేసి చాలా మటుకు తక్కువగానే పోతున్నాయి. ఈరోజు ఆల్మోస్ట్ మార్కెట్ రివ్యూ చూసుకున్నట్టయితే 2043కే మంచి రేట్స్ నడుస్తుండేది. ఇప్పుడు 14 నుంచి 16,000 లోపల అంటే పర్లేదనమాట. ఎవరైనా నమ్మదలుచుకున్న వాళ్ళు కూడా కొత్త కూడా చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఒకటేసారి తీసుకొని పోయి ఆగస్టులో పెరుగుతుందేమో లేని, సెప్టెంబర్లో పెరుగుతుందని అంతా ఒకటేసారి పోయి మింద పడతారు. అప్పుడు రేట్ తగ్గినప్పుడు మళ్ళీ ఏసీలో పెట్టుకుంటారు. రేట్ వచ్చినప్పుడు అమ్ముకోలేము, అమ్మే రేట్కి ఏసీలో పెట్టుకుంటాము. ఇదనమాట తేడా అనమాట. నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్.